ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నిక నిర్వహించడానికి ఈసీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా లోక్సభ, రాజ్యసభలోని ఎలక్టోరల్ కాలేజీ ఎంపీలను సంప్రదిస్తోంది. రిటర్నింగ్ ఆఫీసర్ల పేర్లను ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టింది. అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ ఇటీవల రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభించారు. కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు అన్న దానిపై బీజేపీలో తీవ్రమైన పోటీ నెలకొంది. యాక్టివ్గా ఉన్న కొందరి నేతల పేర్లు తెరపైకొచ్చాయి. అయితే వారు మొగ్గు చూపలేదని తెలుస్తోంది. వారిలో ఒకరు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. 2 సార్లు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. గడిచిన దశాబ్దం పాటు మోదీ ప్రభుత్వంలో తొలుత హోంమంత్రి, ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ఉపరాష్ట్రపతి పదవిపై ఆయన ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. మరికొన్ని నెలల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రానికి కొన్నేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీష్ కుమార్ ఇకనైనా ఆ కుర్చీని వీడి కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని ఎన్డీఏ కూటమిలో పలువురు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జేడీయూ కూడా ఎన్డీఏ కూటమితో కలిసే బరిలోకి దిగనుంది. దీంతో నితీష్ను తప్పించి మరో నాయకుడికి రాష్ట్ర పగ్గాలు అప్పగించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జగదీప్ ధన్ఖడ్ స్థానంలో బీహార్ ముఖ్యమంత్రికి ఉపరాష్ట్రపతి పదవి కల్పించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే బీహార్లో ముఖ్యమంత్రి పదవి బీజేపీకి దక్కనున్నట్లు సమాచారం. జేడీయూకు ఉప ముఖ్యమంత్రి పదవిస్తారని వార్తలు వస్తున్నాయి. నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్కు క్రమంగా దూరమవుతున్నారు సీనియర్ ఎంపీ శశి థరూర్. త్వరలోనే ఆయన హస్తానికి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్పై కేంద్రం నియమించిన ఎంపీల కమిటీలో ఒకదానికి థరూర్ నేతృత్వం వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజా రేసులో థరూర్ పేరు తెరపైకొచ్చింది. ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నితీష్తో పాటు మరో 2 పేర్లు కూడా ఉపరాష్ట్రపతి పదవి రేసులో వినిపిస్తోన్నాయి. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లలో ఒకరికి అవకాశం ఇవ్వనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గత 3 ఏళ్లుగా ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ హయాంలో ఉన్న సమయంలో నియామకాల నుంచి వివాదాల వరకు నాటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో విభేదించి తరచూ వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి ఎల్జీతో వివాదం కూడా ఓ కారణమైంది. దీంతో ఆయన కేంద్రం దృష్టిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి పదవికి సక్సేనా వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు 6వ తేదీతో ముగియనుంది. బీజేపీ సీనియర్ నేత అయిన సిన్హా గతంలో ఆ పార్టీ జాతీయ కౌన్సిల్లో సభ్యుడిగా వ్యవహరించారు. మోదీ తొలి క్యాబినెట్లో కేంద్ర సహాయ మంత్రిగా కూడా సేవలందించారు. ఆర్టికల్ 370 రద్దు అయిన ఏడాది తర్వాత జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన సిన్హా ఈ కేంద్ర పాలిత ప్రాంతం పాలనలో తనదైన ముద్ర వేశారు. విమర్శలు, వివాదాలతో అనేక సార్లు వార్తల్లో నిలిచారు. పార్లమెంటు ఉభయ సభల్లోని సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు పార్లమెంట్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉంది. లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. లోక్సభలో ప్రస్తుతం 542 మంది సభ్యులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని బసీర్హాట్ సీటు ఖాళీగా ఉంది. రాజ్యసభలో 240 మంది ఉన్నారు. 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 4 నామినేటెడ్ సభ్యులతో కలిపి ఉభయ సభల మొత్తం సభ్యుల సంఖ్య ప్రస్తుతం 786గా ఉంది. ఇందులో మెజార్టీకి 394 మంది మద్దతు అవసరం.
లోక్సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో 129 మంది మద్దతుంది. మొత్తంగా 422 మంది సభ్యులు ఎన్డీఏకు అనుకూలంగా ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వారు మిగిలిన కాలానికి కాకుండా 5 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ అనూహ్యంగా రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన వైదొలగడంతో ఇప్పుడు తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే తెరపైకి పలువురు పేర్లొచ్చాయి. అందులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు కూడా ఉంది.